बोला रामेल गारी नायकत्వం जोहार ज्योतिराव फुले गारू जोहार ज्योतिराव फुले गारू ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200 సంవత్సరాల సంబంధించినటువంటి జయంతి. అంటే ఆయన 1827లో జన్మించినటువంటి మహానుభావుడు. 200 సంవత్సరాలుగా ఆయనను గుర్తించుకొని యావత్ భారత జాతి, ఈరోజు భారత జాతే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆ మహానుభావుడు సాంఘిక సంస్కరణల్లో ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు, అదేవిధంగా బాలికల విద్యకు సంబంధించి, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు నాంది పలికారు. ఆయన స్వయంగా రచయితతో ఆయన రచించినటువంటి కవితల ధోరణిలో ఈ సమాజాన్ని మేల్కొల్పారు. అందుకే ఆయన్ను మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన తొలి గురువుగా భావించారు. మరి ఈరోజు మన మోడీ గారు కూడా, మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా తన వికసిత్ భారత్కు ప్రేరణ, స్ఫూర్తి మరి జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు, ఆయన ఆలోచనలే అన్నటువంటి మాట ఆయన మాట్లాడారంటే, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 విజన్కి జ్యోతిరావు ఫూలే గారి ఆలోచనలే ప్రేరణ అనేటువంటి మాట. ఈరోజు ప్రభుత్వాలు చేపట్టే అనేక కార్యక్రమాలు ఆయన ఆలోచనలో భాగంగానే ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం అందరూ గుర్తించుకొని, మరి ఆయనను ఒక జ్ఞాపకంగా కాకుండా ఒక మార్గదర్శకంగా ఆయన భావాల్ని, ఆయన ఆచరించినటువంటి మార్గాల్ని మనమందరూ కూడా మన కోసం, మన సమాజం కోసం చేపట్టాలని, ఆ ఆశయ సాధనలో మనమందరూ కూడా నడుం బిగించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఈ జాతికి ఇచ్చినటువంటి సందేశం అలాంటిది. ఆ సందేశంలో భాగంగా ఈరోజు మా నాయకులు, మా క్యాడర్ అందరూ కూడా ఆయన యొక్క ఆలోచనలతో ముందుకు నడవడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను.